మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని తన స్వరంతో ప్రశ్నించిన ఆ గొంతు అనేది ఈరోజు మూగబోయింది. ఈరోజు తెల్లవారుజామున అందశ్రీ గారు ఉదయం గుండెపోటుతో మరణించారు. 1961 జూలై 18న సిద్దిపేటలోని రెంబర్తి గ్రామంలో జన్మించిన ఆయన తన 64 సంవత్సరాల ఈ కెరియర్లో దాదాపు 3000కు పైగా కవితలను రాయడం జరిగింది. జయ జయ హే తెలంగాణ అని చెప్పి మన రాష్ట్ర గీతాన్ని రాసి ప్రపంచానికి తెలంగాణ గొప్పతనానికి తెలియజేసిన వ్యక్తి. తన చిన్నతనం నుంచే కష్టపడుతూ గొర్రెల్ని కాస్తూ అలాగే కూలీ పనికి వెళ్ళి ఆ సాహిత్యం పైన ఉన్న మక్కువతో చాలా కవితలను ఆయన రాయడం జరిగింది. సో దానికి ఆయన చేసిన సేవలకు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాని, అలాగే 2006లో గంగా చిత్రానికి ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డుని, అలాగే 2015లో దాశరథి సాహిత్య పురస్కారం, అలాగే 2015లో రావూరి భరద్వాజ సాహిత్య పురస్కారం, అలాగే 2024లో లోక్ నాయక్ అవార్డు ఆయనకు లభించడం జరిగింది. దీనికి కాను ఆయన సేవల్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ ఇయరే ₹1,00,00,000 నగదు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన అందించిన సేవలకు గాను తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో చేయనుంది. అందశ్రీ మరణవార్త విని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే బండి సంజయ్, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, దాంతోపాటు సీఎం చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఇంకొంతమంది నాయకులు ఆయన మరణవార్త విని సంతాపం తెలిపారు.